40 ఏళ్ల రాజకీయ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు దళిత బలహీన వర్గాలను ఉద్దేశించి P4 సభలో దారుణంగా మాట్లాడారు. తనకు అలవాటైన రీతిలో మళ్లీ నోరు పారేసుకున్నారు. బడుగు బలహీన వర్గాల ఆలోచన ఆ పూట వరకే ఉంటుందని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారాయన. పేదలను ధనికులను చేస్తానంటూ జీరో పావర్టీ P4 పేరుతో నిర్వహించిన సభలోని వారిపై తనకున్న ఏహ్యభావాన్ని చంద్రబాబు బయటపెట్టారు. గతంలోనూ చంద్రబాబు పలు సందర్భాల్లో ఎస్సీ బీసీ వర్గాలను నేరుగా దూషించి వారి పట్ల తనకున్న చులకన భావాన్ని చాటుకున్నారు. దీనిపై ఎస్సీ బీసీ వర్గాలు బగ్గుమంటున్నాయి. చంద్రబాబుకు దళితులు బీసీలంటే ఎప్పుడూ చులకన భావమేనని, తమను అవమానించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని గతంలో వారి పుట్టుకునే హేళన చేసిన హీనమైన భావజాలం చంద్రబాబుదని మండిపడుతున్నారు. నాడు తమ బాధలు చెప్పుకునేందుకు సచివాలయానికి వచ్చిన నాయి బ్రాహ్మణులను మీ తోకలు కత్తిరిస్తా తమాషాలు చేస్తున్నారా, మిమ్మల్ని ఇక్కడి వరకు రానివ్వడమే తప్పు అంటూ హోంకరించిన నిర్వాకం చంద్రబాబుదే. టీడీపీ నేతలు దళితులు బీసీల పట్ల తరచూ హీన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. మీరు దళితులు, మీకెందుకు రాజకీయాలు పదవులు అంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక సభలో ఎస్సీల పట్ల అవమానకరంగా మాట్లాడారు. ఎస్సీలు శుభ్రంగా ఉండరు, వాళ్ల దగ్గరకు వస్తే వాసన వస్తుందని, వాళ్లకు చదువు రాదు అంటూ టీడీపీలో ఉండగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి దారుణంగా మాట్లాడారు. తాజాగా చంద్రబాబు వారి పట్ల తనకున్న చులకన భావాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు. ఇలాంటి బడుగు బలహీనులంతా కూడా వాళ్ళ ఆలోచనంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడు వచ్చారు, సగం మంది వెళ్లిపోయారు. వాళ్ళ ఆలోచన వచ్చాం, మీటింగ్ అయ్యింది, మా పని అయిపోయింది. అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుపడుతున్నా, మిమ్మల్ని కాదు. అదే ఈ కుండోళ్ళందరూ ఉన్నారు. అంటే ఏంటి, వీళ్ళకు ఓపిక ఉంది, బంగారు కుటుంబాలకు ఓపిక లేదు. బడుగు బలహీన వర్గాలకు అసలు ఆలోచనలే ఉండవని, డబ్బులిస్తే మీటింగ్కి వస్తారనే రీతిలో చంద్రబాబు అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. పేదలను గొప్పోళ్లను చేస్తానంటూ ఒకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ తన ప్రసంగం వినలేక వెళ్లిపోతున్న వారిని చూసి చంద్రబాబు కోపం కట్టలు తెంచుకుంది. వారి పట్ల తన మనసులో ఉన్న మాటను వెళ్లగక్కి బడుగులంటే తనకు ఏమాత్రం గిట్టదని మరోసారి రుజువు చేసుకున్నారు.